బోనాల పండుగ శుభాకాంక్షలు చెబుతూ దైవాధీనమైన ఈ పనులన్నీ ఈ రోజు తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుంచి వస్తున్న నా అక్క చెల్లెలందరికీ అమ్మలక్కలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాస మొదటి బోనాన్ని సమర్పించడానికి ప్రభుత్వాలు మరియు గ్రామాల్లో నుంచి గ్రామ దేవతలందరూ కదిలారు. అమ్మలగన్న అమ్మ తల్లి జగన్మాత ఆశీర్వాద బలము ప్రతి ఇంటికి యావత్ భారతదేశంలో మన బోనాల చరిత్ర గొప్పగా ఉండాలని ఒక సాధువు అయిన నేను గత 30 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాను. మొదటి ఆషాఢ బోనానికి ఒక పండగలాగా నేను వచ్చేవాడిని. ఈ రోజు ప్రత్యేకంగా కూడా వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాద బలమని మరియు రానున్న కాలంలో వ్యవసాయము ఆయుర ఆరోగ్యాలన్నీ సుభిక్షంగా ప్రతి ఆడపిల్లలకి ప్రతి తెలంగాణ మరియు భారతదేశ ప్రజలందరికీ ఉండాలని ఒక సాధువులాగా నేను కోరుతున్నాను. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను. అలా వెళుతూ మరొకసారి ఇలాంటి ఒక గొప్ప పండగ వాతావరణాన్ని చూడాలన్న ఆశతో మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఈ రోజు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన శివసత్తులు గాని పార్వతి పరమేశ్వరులు తలపించే ఈ బంగారు బోనమే గాని 450 బోనాల పండుగ గాని 100 పోతరాజులతో వస్తున్న ఈ మహా ఘనకార్యమైన ఈ పండుగని మీరందరూ చూడాలి. ఇక్కడ చూస్తే ప్రతి ఆడబిడ్డ ఒక దేవతలాగా కనబడుతూ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే యువతి యువకులందరూ తండాలుగా లక్షలుగా తరలి వచ్చారు. ఇలాంటి గొప్ప పండుగలన్నీ మన తెలంగాణ ప్రాంతాల్లో ముఖ్యంగా గొల్లకొండపై వెలిసిన జగదాంబికాదేవి ఆశీర్వాద బలం ప్రతి ఇంట చేరాలని ఒక సాధువులాగా మా తండ్రి పరమశివుడి ద్వారా మీ అందరికి చేరాలని కోరుతున్నాము. యావత్ భారతదేశంలో ఇలాంటి గొప్ప పండుగ చేసుకుంటున్న ఏకైక గ్రామ దేవతల యొక్క పండుగ బోనాల పండుగ ప్రతి ఇంటికి అమ్మ నిండుగా చేరాలని చెప్పేసి మీడియా సోదరులే కానీ పోలీస్ అధికారులే కానీ మిగతా రక్షక పడగలు చాలా చక్కటి నిర్ణయాలు చక్కటి సౌకర్యాలు పెట్టారు. మీరందరూ కూడా కుటుంబాలతో రండి. నెల రోజుల పండుగలో ఖచ్చితంగా గొల్లకొండకే కానీ బల్కంపేటకే కానీ ఉజ్జయిని మహంకాళి దగ్గరకే కానీ లాల్ దర్వాజాలో జరుగుతున్న సింహవాహిని ఆశీర్వాద బలాలన్నీ మీరందరూ పొందాలి. ఇలాంటి ఘనకార్యమైన పండుగలు మీరందరూ చేసుకోవాలి. ఈ రోజు లక్షల మంది వస్తున్నందుకు ఎంతో ఆనందము. మీరందరూ ఆషాఢ మాసం మొదటి బోనం నుంచి మొదలు ఆఖరి బోనం వరకు నెల రోజులు జరుగుతున్న ఈ పండుగలో ఏ రోజైనా రావచ్చును. ఆదివారము బుధవారము మంగళవారము గురువారము 4 రోజులు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మకి. రేణుకా మాత లాగా ఎల్లమ్మ తల్లి లాగా నల్లపోచమ్మ తల్లి లాగా జగన్మాత అన్ని రూపాల ద్వారా ఆశీర్వాద బలాన్ని గ్రామానికి అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు బంగారు బోనం సమర్పిస్తున్న భక్తులందరికీ మరియు సామాన్యంగా కుండల్లో తెస్తున్న బోనం కూడా అమ్మ స్వీకరించి ఆశీర్వాద బలం ఇవ్వాలని చెప్పి ఒక సాధువులాగా మేము కోరుతున్నాము. ఎంతో కన్నుల పండుగగా ఇప్పుడు వర్షం రావాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. సుభిక్షత ముఖ్యమైనది. మన వనదేవతల పండుగ యావత్ తెలంగాణ పండుగ ఆంధ్ర ప్రజల పండుగ. ఈ రోజు ఆడపిల్లలు యువతి యువకులు కుటుంబాలతో వచ్చిన ఈ పండుగ నిజమైన బోనాల పండుగ కావాలి. భావి తరాలకి మనందరం కూడా మన యొక్క నైతిక విలువలను గొప్పగా అందజేయాలని చెప్పి కోరుతున్నాము. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు అలాగే దేశంలో చాలా విపత్తులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు. ముఖ్యంగా ప్రజలందరికీ అమ్మ మహమ్మారి కరోనా వచ్చిన తర్వాత చాలా అలజడి చేసింది. మేమందరం ఒక సాధువులం కాబట్టి చెప్తున్నాము. మన దేశ చరిత్రలో ముఖ్యంగా అఖండ భారతదేశంలో ఏ వ్యాధి పుట్టలేదు. మిత్రులారా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన ధూప దీప నైవేద్య కార్యక్రమాలు ఇలవెల్పుల పండుగలు కులదైవాల పండుగలు మీరందరూ చక్కగా ఆలరించండి ఆచరించండి. ఎలాంటి మహమ్మారి లేదు, ఎలాంటి మహమ్మారి రాబోదు. వేపకమ్మలతో తీసుకొని వస్తున్న కళ్ళు సాగలు బెల్లం సాగలు చూడండి. మన ఈ ధూపదీప నైవేద్యాలకి ఎలాంటి వ్యాధి రాదు. మిత్రులారా అక్కడక్కడ అలజడులు భూకంపాలు విభత్సాలను సృష్టిస్తున్న దగ్గర కొన్ని అనివార్య కారణాల వల్ల జరుగుతూ ఉండవచ్చు. కానీ తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సుభిక్షతతో ఎంతో దేవీ దేవతలతో భారతదేశాన్ని కదిలించడానికి ఎలాంటి శక్తి ఇంతవరకు రాలేదని చెప్పుకోవాలి. ఎలాంటి భయభ్రాంతులకు ప్రజలు గురి కాకూడదు. ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చిన తర్వాత జగదాంబికా దేవి అంటే ఉజ్జయిని మహంకాళి ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చి మనం మహంకాళి రూపాన పూజించుకుంటే ఇప్పటికీ 200 సంవత్సరాల నుంచి ఎలాంటి వ్యాధిని రానివ్వలేదు. అలాంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ చరిత్ర. మీరందరూ కూడా ఈ పండగని అందరూ ఆశీర్వదించండి. అఖండ జ్యోతిని వెలిగించండి. ఇంటింట మామిడి తోరణాలు వేప తోరణాలు పెట్టండి. ఆదివారం బుధవారం మంగళవారం పండగని చేయండి. ఎలాంటి వ్యాధి రాదు. మాకు మా గురువుల ద్వారా అందిన సమాచారం ఏంటంటే రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి. సుభిక్షమైన వ్యవసాయం ఉంటుంది. దీంతో పాటు ఆయుర ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిగా మానవులందరిగా మన ముఖ్యమైన బాధ్యత. ఇలాంటి పండుగలు చేస్తూ కూడా మనందరం భవిష్యత్తుకి
అమ్మని పూజించిన వాళ్ళకి ఎలాంటి రోగం రాదని చెప్పి నిరూపించగలగాలి మనందరము. మన చరిత్ర చాలా గొప్పది మిత్రులారా. బోనాల పండుగ కొంతమంది ప్రకృతికి విరుద్ధంగా కొన్ని పనులు చేశారు, అలాంటి వాళ్ళకి కొన్ని వైవిధ్యమైన జరిగాయి. కానీ మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళకూడదు. సృష్టికి చాలా బలం ఉన్నది మిత్రులారా. సృష్టికర్త ఇంకా బతికే ఉన్నాడు. సృష్టికర్తకి చాలా బలం ఉన్నది. గొప్ప సంస్కృతి మన పండుగలని మీరందరూ పాటించాలి. మనకి ఎలాంటి అపవాద రాదు. అక్కడ సాధువులందరూ, పీఠాధిపతులు, మఠాధిపతులందరూ కూడా హోమ యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి సాధు సత్పురుషులందరూ, మానవ జాతి అందరూ ఇంకా బతికే ఉన్నాము. కాబట్టి పండుగల్లో విరివిరిగా పాల్గొనండి. కొందరు చెప్తూ ఉంటారు మన మీద ఇదని అదని, అలాంటివి పట్టించుకోవద్దు. ఒకసారి గొల్లకొండకు వచ్చి చూడండి. ఈ రోజు మన చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ గొప్ప గొప్ప పండుగలు చేయాలి. ఎలాంటి వ్యాధి ఎలాంటిది మన దరి చేరదు. అమ్మ మన దగ్గర ఉన్నాక ఇంకా ఏమొస్తుంది మిత్రులారా, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. కాబట్టి యావత్ ప్రజలందరికీ మరియు భారతదేశ అఖండ భూమండలానికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నమ శివాయ నమః. బోనాల పండుగ శుభాకాంక్షలు చెబుతూ దైవాధీనమైన ఈ పనులన్నీ ఈ రోజు తెలంగాణ నలుమూలల ప్రాంతాల నుంచి వస్తున్న నా అక్క చెల్లెలందరికీ, అమ్మలక్కలందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఆషాఢ మాస మొదటి బోనాన్ని సమర్పించడానికి ప్రభుత్వాలు మరియు గ్రామాల్లో నుంచి గ్రామ దేవతలందరూ కదిలారు. అమ్మలగన్న అమ్మ తల్లి జగన్మాత ఆశీర్వాద బలము ప్రతి ఇంటికి యావత్ భారతదేశంలో మన బోనాల చరిత్ర గొప్పగా ఉండాలని ఒక సాధువు అయిన నేను గత 30 సంవత్సరాల నుంచి వస్తూనే ఉంటాను. మొదటి ఆషాఢ బోనానికి ఒక పండగలాగా నేను వచ్చేవాడిని. ఈ రోజు ప్రత్యేకముగా కూడా వచ్చి అమ్మ యొక్క ఆశీర్వాద బలమని మరియు రానున్న కాలంలో వ్యవసాయము, ఆయురారోగ్యాలన్నీ సుభిక్షంగా ప్రతి ఆడపిల్లలకి, ప్రతి తెలంగాణ మరియు భారతదేశ ప్రజలందరికీ ఉండాలని ఒక సాధువులాగా నేను కోరుతున్నాను. అమ్మవారి దర్శనం చేసుకొని వచ్చాను. అలా వెళుతూ వెళుతూ మరొకసారి ఇలాంటి ఒక గొప్ప పండగ వాతావరణాన్ని చూడాలన్న ఆశతో మళ్ళీ వెనక్కి రావడం జరిగింది. ఈ రోజు ఎక్కడెక్కడ నుంచో వచ్చిన శివసత్తులు గాని, పార్వతి పరమేశ్వరులు తలపించే ఈ బంగారు బోనమే గాని, 450 బోనాల పండుగ గాని, 100 పోతరాజులతో వస్తున్న ఈ మహా ఘనకార్యమైన ఈ పండుగని మీరందరూ చూడాలి. ఇక్కడ చూస్తే ప్రతి ఆడబిడ్డ ఒక దేవతలాగా కనబడుతూ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తూ ఉంటే యువతి యువకులందరూ తండాలుగా లక్షలుగా తరలి వచ్చారు. ఇలాంటి గొప్ప పండుగలన్నీ మన తెలంగాణ ప్రాంతాల్లో, ముఖ్యంగా గొల్లకొండపై వెలిసిన జగదాంబికాదేవి ఆశీర్వాద బలం ప్రతి ఇంట చేరాలని ఒక సాధువులాగా మా తండ్రి పరమశివుడి ద్వారా మీ అందరికి చేరాలని కోరుతున్నాము. యావత్ భారతదేశంలో ఇలాంటి గొప్ప పండుగ చేసుకుంటున్న ఏకైక గ్రామ దేవతల యొక్క పండగ బోనాల పండగ. ప్రతి ఇంటికి అమ్మ నిండుగా చేరాలని చెప్పేసి మీడియా సోదరులే కానీ, పోలీస్ అధికారులే కానీ, మిగతా రక్షక పడగలు చాలా చక్కటి నిర్ణయాలు, చక్కటి సౌకర్యాలు పెట్టారు. మీరందరూ కూడా కుటుంబాలతో రండి. నెల రోజుల పండుగలో ఖచ్చితంగా గొల్లకొండకే కానీ, బల్కంపేటకే కానీ, ఉజ్జయిని మహంకాళి దగ్గరకే కానీ, లాల్ దర్వాజాలో జరుగుతున్న సింహవాహిని ఆశీర్వాద బలాలన్నీ మీరందరూ పొందాలి. ఇలాంటి ఘనకార్యమైన పండుగలు మీరందరూ చేసుకోవాలి. ఈ రోజు లక్షల మంది వస్తున్నందుకు ఎంతో ఆనందము. మీరందరూ ఆషాఢ మాసం మొదటి బోనం నుంచి మొదలు ఆఖరి బోనం వరకు నెల రోజులు జరుగుతున్న ఈ పండుగలో ఏ రోజైనా రావచ్చును. ఆదివారము, బుధవారము, మంగళవారము, గురువారము 4 రోజులు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు అమ్మకి. రేణుకా మాతలాగా, ఎల్లమ్మ తల్లిలాగా, నల్లపోచమ్మ తల్లిలాగా జగన్మాత అన్ని రూపాల ద్వారా ఆశీర్వాద బలాన్ని గ్రామానికి అందిస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఈ రోజు బంగారు బోనం సమర్పిస్తున్న భక్తులందరికీ మరియు సామాన్యంగా కుండల్లో తెస్తున్న బోనం కూడా అమ్మ స్వీకరించి ఆశీర్వాద బలం ఇవ్వాలని చెప్పి ఒక సాధువులాగా మేము కోరుతున్నాము. ఎంతో కన్నుల పండుగ. ఇప్పుడు వర్షం రావాలని చెప్పి చాలా మంది కోరుతున్నారు. సుభిక్షత ముఖ్యమైనది. మన వనదేవతల పండుగ, యావత్ తెలంగాణ పండుగ, ఆంధ్ర ప్రజల పండుగ. ఈ రోజు ఆడపిల్లలు, యువతి యువకులు కుటుంబాలతో వచ్చిన ఈ పండుగ నిజమైన బోనాల పండుగ కావాలి. భావి తరాలకి మనందరం కూడా మన యొక్క నైతిక విలువలను గొప్పగా అందజేయాలని చెప్పి కోరుతున్నాము. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే మరి మన తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, అలాగే దేశంలో చాలా విపత్తులను అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ప్రజలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు. ముఖ్యంగా ప్రజలందరికీ అమ్మ మహమ్మారి కరోనా వచ్చిన తర్వాత చాలా అలజడి చేసింది. మేమందరం ఒక సాధువులం కాబట్టి చెప్తున్నాము, మన దేశ చరిత్రలో ముఖ్యంగా అఖండ భారతదేశంలో ఏ వ్యాధి పుట్టలేదు మిత్రులారా. మీరు బాగా గుర్తుపెట్టుకోండి. మన ధూప దీప నైవేద్య కార్యక్రమాలు, ఇలవెల్పుల పండుగలు, కులదైవాల పండుగలు మీరందరూ చక్కగా ఆచరించండి. ఎలాంటి మహమ్మారి లేదు, ఎలాంటి మహమ్మారి రాబోదు. వేపకమ్మలతో తీసుకొని వస్తున్న కళ్ళు సాగలు, బెల్లం సాగలు చూడండి. మన ఈ ధూపదీప నైవేద్యాలకి ఎలాంటి వ్యాధి రాదు మిత్రులారా. అక్కడక్కడ అలజడులు,
భూకంపాలు విభత్సాలను సృష్టిస్తున్న దగ్గర కొన్ని అనివార్య కారణాల వల్ల జరుగుతూ ఉండవచ్చు. కానీ తెలంగాణలో ఆంధ్ర ప్రజలు సుభిక్షతతో ఎంతో దేవీ దేవతలతో భారతదేశాన్ని కదిలించడానికి ఎలాంటి శక్తి ఇంతవరకు రాలేదని చెప్పుకోవాలి. ఎలాంటి భయభ్రాంతులకు ప్రజలు గురి కాకూడదు. ఒకప్పుడు ప్లేగు వ్యాధి వచ్చిన తర్వాత జగదాంబికా దేవి అంటే ఉజ్జయిని మహంకాళి ఎక్కడి నుంచో గుజరాత్ నుంచి తీసుకొని వచ్చి మనం మహంకాళి రూపాన పూజించుకుంటే ఇప్పటికీ 200 సంవత్సరాల నుంచి ఎలాంటి వ్యాధిని రానివ్వలేదు. అలాంటి గొప్ప చరిత్ర మన తెలంగాణ చరిత్ర. మీరందరూ కూడా ఈ పండగని అందరూ ఆశీర్వదించండి, అఖండ జ్యోతిని వెలిగించండి, ఇంటింటా మామిడి తోరణాలు వేప తోరణాలు పెట్టండి. ఆదివారం బుధవారం మంగళవారం పండగని చేయండి. ఎలాంటి వ్యాధి రాదు. మాకు మా గురువుల ద్వారా అందిన సమాచారం ఏంటంటే రానున్న రోజుల్లో విస్తారంగా వర్షాలు పడతాయి, సుభిక్షమైన వ్యవసాయం ఉంటుంది. దీంతో పాటు ఆయురారోగ్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిగా మానవులందరిగా మన ముఖ్యమైన బాధ్యత. ఇలాంటి పండుగలు చేస్తూ కూడా మనందరం భవిష్యత్తుకి అమ్మని పూజించిన వాళ్ళకి ఎలాంటి రోగం రాదని చెప్పి నిరూపించగలగాలి మనందరము. మన చరిత్ర చాలా గొప్పది మిత్రులారా. బోనాల పండుగ కొంతమంది ప్రకృతికి విరుద్ధంగా కొన్ని పనులు చేశారు, అలాంటి వాళ్ళకి కొన్ని వైవిధ్యమైన జరిగాయి. కానీ మనం ప్రకృతి దగ్గరికి వెళ్ళకూడదు. సృష్టికి చాలా బలం ఉన్నది మిత్రులారా. సృష్టికర్త ఇంకా బ్రతికే ఉన్నాడు. సృష్టికర్తకి చాలా బలం ఉన్నది. గొప్ప సంస్కృతి మన పండుగలని మీరందరూ పాటించాలి. మనకి ఎలాంటి అపవాద రాదు. అక్కడ సాధువులందరూ పీఠాధిపతులు మఠాధిపతులందరూ కూడా హోమ యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ధర్మాన్ని రక్షించడానికి సాధు సత్పురుషులందరూ మానవ జాతి అందరూ ఇంకా బతికే ఉన్నాము. కాబట్టి పండుగల్లో విరివిరిగా పాల్గొనండి. కొందరు చెప్తూ ఉంటారు మన మీద ఇదని అదని, అలాంటివి పట్టించుకోవద్దు. ఒకసారి గొల్లకొండకు వచ్చి చూడండి. ఈ రోజు మన చరిత్ర ఎంత గొప్పదో తెలుస్తుంది. మీరందరూ కూడా ఈ గొప్ప పండుగలు చేయాలి. ఎలాంటి వ్యాధి ఎలాంటిది మన దరి చేరదు. అమ్మ మన దగ్గర ఉన్నాక ఇంకా ఏమొస్తుంది మిత్రులారా, మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం అది. కాబట్టి యావత్ ప్రజలందరికీ మరియు భారతదేశ అఖండ భూమండలానికి బోనాల పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాము. నమః శివాయ నమః.